హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. లవ్ మౌలి మూవీ రివ్యూ. So, why do you paint? That's how I talk. పట్ట పగలు కూడా వెళ్తురుపడని గుహ లాంటి గుండె నాది. స్టోరీ విషయానికి వస్తే మౌలి సమాజానికి దూరంగా లవ్ మీద రిలేషన్షిప్స్ మీద ఏమాత్రం నమ్మకం లేకుండా బతికే ఒక అబ్బాయి అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. అలా ఒక మనిషి వల్ల అతనికి నచ్చినట్టు అతన్ని ప్రేమించే అమ్మాయిని సృష్టించుకునే శక్తి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మూవీ. ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు, ఎంత సంపాదిస్తున్నామో చూసి పెళ్లి చేసుకుంటారు. దీంట్లో లవ్ ఎక్కడుంది? ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. నీ ఊహల్లో నువ్వు బ్రతుకుతావు, నీకు రియాలిటీ ఏంటో తెలియదు. ఎలాంటి అమ్మాయి కావాలో క్లారిటీ లేదు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి? మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ వాస్ బోరింగ్ అండ్ టూ డ్రామాటిక్. అంతగా కనెక్ట్ అవ్వమండి అక్కడ జరిగే స్టోరీకి. చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు అండ్ సీన్స్ కూడా చాలా బోరింగ్ గా వెళ్తాయి. మూవీలో హీరో అండ్ హీరోయినే ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఫోకస్ అంతా వాళ్ళ మీదనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ యాక్టింగ్ త్రూనే మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసేయాలి, బట్ ఇక్కడ అది జరగలేదు. మెయిన్ గా హీరోయిన్ ఆ క్యారెక్టర్ కి సెట్ అయినట్టు నాకు అస్సలు అనిపించలేదు. ఒక 4 వేరియేషన్స్ ఉంటాయి, ఎందులోనూ తను పర్ఫెక్ట్ కాదు. అండ్ టైటానిక్ మూవీలో ఒక పెయింటింగ్ సీన్ పెట్టారండి, ఓకే అది కన్విన్సింగ్ గానే ఉంది, బట్ తర్వాత కొన్ని సీన్స్ లో కూడా అనవసరంగా హీరోయిన్ ని బికినీలో చూపిస్తూ ఉంటారు. అది ఎందుకు? మూవీ కోసం కాకపోయినా వాటి కోసం అన్న వస్తారనా, లేకపోతే హీరోయిన్ కి పైసలు ఇచ్చాం కదా ఇంకొన్ని బికినీ షాప్స్ పెట్టేసుకుందామనే? అయినా కాన్సెప్ట్ బాగుంటే సరిపోతుందా? మూవీ మొత్తం కూడా చూసేలా ఉండాలి కదా. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ నవదీప్ గారు చాలా బాగా చేశారు, బట్ ఇది కాదు ఆయన నాకు అనిపించింది. డైరెక్టర్ ఆయన టాలెంట్ ని ఎక్కువగా యూజ్ చేసుకోలేదు. అండ్ హీరోయిన్ పన్కూరి గిద్వాని, విచిత్రమైన పేర్లు. ఒడి అమ్మ ఏం పేర్లు రా బాబు. తను ఆల్రెడీ చెప్పేశా, తినను యాక్టింగ్ చేయంటే నిజంగానే యాక్టింగ్ చేసింది. నేను అమ్మాయిని, అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని, నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని. డైలాగ్ కరెక్ట్. ఇప్పుడు యాక్ట్ చేస్తారా? యాక్టే చేశాను. ట్రై చేసింది, బట్ ఎక్కడా తను సూట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్స్ కి. క్లియర్ గా యాక్టింగ్ లా కనబడిపోతుంది. దట్స్ వై మూవీలో ఉన్న ఎమోషన్ కి మనం రియాక్ట్ అవ్వం. మ్యూజిక్ అయితే ఒక్క సాంగ్ తప్ప ఇంకేం బాలేదండి. ఈ మూవీ గురించి తెలిసిన వాళ్ళు ఆ ఒక్క సాంగ్ కూడా వినే ఉంటారు, అదే మౌలి అంతం. మెయిన్ గా ఆ సాంగ్ చూడడానికే నేను మూవీకి వెళ్ళా. పెద్ద స్ట్రోక్ ఏంటంటే మూవీలో ఆ సాంగ్ లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఈ మూవీని నేను థియేటర్ లో రికమెండ్ చేయను, క్లియర్ కట్ ఓటీటీ ఫిల్మ్ ఇది. బట్ రియల్లీ స్టోరీ లైన్ వాజ్ సూపర్. సో ఫైనల్లీ లవ్ మౌలి ఈజ్ ఏ డ్రామాటిక్ లవ్ డ్రామా విత్ అ గుడ్ స్టోరీ లైన్. నాకేం కావాలి? నాకు కావలసిన అమ్మాయి ఎలా ఉండాలి? దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.